మరణాత మన వాక్య ధ్యాన భాగం 24వ కీర్తన. ఒకసారి అందరం మన హస్తములో ఉన్న మన యొద్ద ఉన్న వాక్యములు తెరిచి ఈ వాక్య భాగమును పఠించుకున్న మీదట ధ్యానములోనికి వెళ్దాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. 3 అంశములు ధ్యానం చేసుకుని ఉన్నాం. మొదటిది దేవరాజు, రెండవది దేవరాజ్యము, మూడవది దేవ రాజ్యులు అంటే దేవ రాజ్య పౌరులు. ఇంకోసారి చెప్తాను. ఈవేళ మన ధ్యానాంశం ఒకటి దేవరాజు, రెండవది దేవరాజ్యం, మూడవది దేవరాజ్యులు. రాజ్యులు అనగా దేవరాజ్యములోనికి ప్రవేశించుటకు అర్హత గల పౌరులు, దేవరాజ్య వాసులు. ఈ 3 అంశాలను ఈవేళ మనం పరీక్షించి ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన రచించిన వారు దావీదు మహారాజు గారు. దేవుని మందసం ఫిలిస్తీయుల వశం కాగా, ఫిలిస్తీయులతో పోరాడి ఫిలిస్తీయులను జయించిన దావీదు దేవుని మందసము తమ యొద్ద ఉన్నప్పుడు తమకు పాతకము, నాశనము అని ఫిలిస్తీయులు గ్రహించిన మీదట ఫిలిస్తీయులు దేవుని మందసమును తిరిగి ఇశ్రాయేలీయులైన వారికి అప్పగిస్తూ ఉన్నారు. దేవుని మందసం దేవుని మందిరములోనికి ప్రవేశిస్తూ ఉన్న సమయాన్న ఉత్సాహభరితుడైన దావీదు గారే నాట్యమాడుచు గాన ప్రతిగానములతో ఇంచుమించు 30,000 మంది మార్బలముతో అట్టహాస్యముగా దేవుని నిబంధన మందసము, మందసం అంటే మీ అందరికీ కూడా తెలుసు, దేవుడు నివసించు స్థలము, దేవుని యొక్క నివాసము, దేవుని సింహాసనము, దేవుని గద్దె. దేవుని మందిరములోనికి మరలా వస్తూ ఉన్న తరుణములో తనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదమును తలంచుకొని తనతో దేవుడు ఉన్నాడు అన్న ప్రగాఢ విశ్వాసముతో దావీదు గారే నాట్యమాడుచు దేవాలయములోనికి ఆ మందసము ఆహ్వానిస్తూ ఈ గీతము ఆలపించి దేవుని సన్మానించిన వారై ఉన్నారు. అలాగున దేవాలయము 2 నెలలు మూసివేయబడిన కారణాన
దేవాలయము బూజు పట్టి దేవాలయమంతా దుమ్ముతో ధూళితో నింపబడగా దేవుడు తన మహాకృపను బట్టి ఇంచుమించు 2 మాసముల తర్వాత దేవాలయము తెరిచి బూజులు దులిపి దుమ్మును ఊడ్చివేసి పరిశుద్ధుడైన దేవునిని ఆహ్వానిస్తూ మనం ఈవేళ నూతన ఉత్సాహముతో, నూతన ఉత్తేజముతో, నూతన ఉజ్జీవముతో ఆనాడు దావీదు మహారాజు గారి వలె ఈనాడు మనమును కూడా మీ కీర్తనను ఆలపింపవలసిన వారము అయి ఉంటూ ఉన్నాం. పిల్లరా, దేవాలయం దేవుని నిలయం, దేవుడు ఉండు చోటు, దేవుని నివాసం. ఈ కీర్తనకారుడి 122వ కీర్తన 1వ వచనములో అంటూ ఉన్నాడు, యెహోవా మందిరం వెలుగుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతిని. దేవుని మందిరమునకు వెళ్దామన్నమాటే ఒక మహారాజుకి ఉత్సాహము కలిగింపగా, దేవుని మందిరములో నివసించు మనము ధన్యులము. దేవ మందిర నివాస అర్హత పొందిన మనం నిత్యము ఆయనను తన మందిరములో స్తుతించి సేవించవలసిన వారమై ఉన్నాము. ఆదివారం వచ్చేసరికి అనేకులకు ఆదివార జాడ్యము వస్తుంది. ఆదివార జాడ్యం అంటే ఏంటంటే ఆదివార రోగం. ఆదివార రోగం ఏంటండి? ఇది ఒక రోగమే. ఏంటి రోగం? ఈ రోగం లక్షణాలు ఏంటో మీకు చెప్తాను. ఆదివారం వచ్చేసరికి ఒళ్ళు బద్ధకం వేస్తుంది. ఆదివారం వచ్చేసరికి మంచం మీద నుండి లేవబుద్ధి కాదు. ఆదివారం వచ్చేసరికి కోడి మాంసం మీద, చేపల మీద మనస్సు మల్లుద్ది. ఆదివారం వచ్చేసరికి విందు వినోదాల మీద మనస్సు ఆకర్షింపబడుతుంది. ఆదివారం వచ్చేసరికి సాతానుడు మనలను తన వశములో తీసుకునటానికి ప్రయత్నిస్తాడు. అందుచేత అనేకులు ఏదో ఒక సాకు తమ మనస్సులో తాము కల్పించుకొని దేవాలయానికి, దేవునికి దూరముగా ఉండటానికి సంకల్పించుకున్న వారై ఉన్నారు. ఆ జాడ్యం, ఆ రోగం మనకి లేదు. మనం ధన్యులం. మనం ఎవరి యొద్దకు వస్తూ ఉన్నాం? దేవరాజ్యమును గూర్చి వర్ణిస్తూ దావీదు గారు ఈ కీర్తన ఆరంభిస్తూ ఉన్నారు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను దేవునివే. ఎలాగవుతాయండి? భూమి దాని సంపూర్ణత, భూమి, భూమిలో ఉన్నదంతా దేవునిదే. లోకము, లోకములో ఉన్నదంతా దేవునిదే. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను దేవునివే. ఎలాగవుతీ అని ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకున్నాం ఈ పాఠ్య భాగం. దావీదు ప్రశ్న వేస్తారు, దావీదే జవాబు చెప్తారు. ఎలాగూ అనగా ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. భూమి దాని సంపూర్ణత,
లోకము, లోకవాసులు యెహోవావే ఎలాగూ ఆయనే పునాది వేశాడు, ఆయనే స్థాపన చేశాడు, ఆయనే స్థిరపరిచాడు. పిల్లరా, ఈ అంశమును గూర్చి 3 వచనాలు మనం చూసుకుందాం. కీర్తనలు 136 6వ వచనం. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. సామెతలు 8:29. జలములు తన సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొరిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. 30. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. జలములు తమ సరిహద్దులను మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, సముద్రం మీద నేలను సాపగా పరిచిన మహోన్నతుడు ఈ దేవరాజు. రెండవది, జలములకు హద్దు ఏర్పరిచిన వారు ఈ దేవరాజు. సముద్రమును హద్దు మీరి దాటి రాకుండునట్లు ఆజ్ఞాపించిన వారు ఈ దేవరాజు. భూమిలో 3 అంతులు నీరు, 1 వంతు నేల. ఒకసారి చెప్పండి, 3 అంతులు నీరు, 1 వంతు నేల. ఇప్పుడు చెప్పండి, సముద్రం గనక భూమిని ముంచేయాలనుకుంటే తేలిగ్గా ముంచేయచ్చు, ఒక క్షణం మాటది. ఎందుకంటే 3 వైపుల సముద్రం ఉంది, ఒకే నేల అన్నమాట. ఈ దేవరాజు ఎంత గనుడైన రాజు అనగా, సముద్రమునకు హద్దు ఏర్పాటు చేసి, ఓ సముద్రమా నీ హద్దు దాటి రావద్దు అని పొద్దు పెట్టిన వారు, లేక పొద్దు లెక్క ఏర్పాటు చేసిన వారు దేవరాజు. ఒకవేళ గనక సముద్ర ప్రవాహమే వచ్చి వేస్తే మనం ఏమైపోతాం? నోవాహు జల ప్రళయములాగా నీటిలో మునిగిపోతాం. పిల్లరా, ఈ సముద్రము భూమిని కబలించకుండానట్లు దేవరాజు ఒక మంచి ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అదేంటంటే ఆవిరి. ఈ నీరంతా కూడా ఆకాశానికి ఎండ ద్వారా ఏమైపోతూ ఉంది? ఆవిరైపోతూ ఉంది. అందుకే భూమి హద్దు భూమికి ఉంది, సముద్రపు హద్దు సముద్రానికి ఉంది. పిల్లరా, దేవుడు ఈ ఎక్స్ట్రా నీరంతా కూడా పరలోకమును నీటి కంచు బిందెలోనికి ఆవిరి ద్వారా తిరిగి రప్పించి వేసుకుంటూ ఈ భూభాగము జలముతో నింపబడకుండా కాపాడేవారు దేవరాజు. అందుకే ఆయన సముద్రం మీద దీనికి పునాది వేసెను. భూమి దేవరాజుది, లోకము దేవరాజుది, లోక నివాసులు దేవునివే, యెహోవాయే. పిల్లరా, అగస్టీన్ అనే భక్తుడు తన ఒప్పుదల, తన కన్ఫెషన్స్ అనే పుస్తకములో
చక్కని మాట రాస్తూ ఉన్నారు. ఈ అగస్టీన్ భక్తుడు భూమి వద్దకు వెళ్ళి భూమిని అడిగాడంట, భూమి భూమి నువ్వు నన్ను మోస్తున్నావు, భూమాత నువ్వే నా దేవుడవు అంటే భూమి అందంట, నేను దేవుణ్ణి కాదు, నేను దేవుని చూపించేదాన్ని మాత్రమే, నేను దేవుని ఒప్పుకునేదాన్ని మాత్రమే, నేను దేవుని ప్రత్యక్ష సాక్షిని మాత్రమే, కానీ నేను దేవుణ్ణి కాదు. నేను దేవుని సృష్టి యొక్క ఫలితమును. పిల్లరా, ఈ అగస్టిన్ భక్తునికి అర్థం కాలేదంట. ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళాడంట, సముద్రాన్ని అడిగాడంట, సముద్రమా సముద్రమా నువ్వెంత విశాలంగా ఉన్నావే, నువ్వెంత గంభీరంగా ఉన్నావే, నువ్వే కదా దేవుడు అని చెప్పి సముద్రానికి దండం పెడుతూ ఉన్నప్పుడు సముద్రం అన్నంట, నేను కాదు, నాలో ఉన్న చేపలు కాదు, నా అడుగు భాగములు కాదు, నా గాంభీర్యము కాదు, నాలో చలించు జీవులు కాదు, ఓ సృష్టి, ఓ సృష్టమా నన్ను కలుగ చేసిన పైవాని తట్టు చూడు అని సముద్రం ఆయనకి జవాబిచ్చిందంటండి. తర్వాత ఆయన గాలిని అడిగాడంట, గాలి గాలి నాకు ఊపిరినిస్తున్నావు, నాకు హాయినిస్తున్నావు, నాకు జీవమునిస్తున్నావు, ఓ గాలి నువ్వే నా దేవుడవు అన్నప్పుడు గాలందంట, నేను కాదు, నేను కాదు, నన్ను కలుగ చేస్తున్న పైవాడున్నాడు, ఆయన వైపు చూడు అందంటండి. తర్వాత పైన చూడమంది భూమి, పైన చూడమంది సముద్రం, పైన చూడమంది గాలి అని ఈ భక్తుడు పైకి చూస్తూ, ఆకాశమా, ఆకాశ నక్షత్రములారా, ఆకాశమందున్న చంద్రుడా, ఆకాశమందున్న సూర్యుడా, నువ్వేనా నా దేవుడవు అన్నప్పుడు ఆకాశ నక్షత్రములు, ఆకాశ వాసులందరూ కూడా చెప్పిన మాట, మేము కాదు దేవుళ్ళము, మమ్మలను కలుగు చేసిన పైవాణిని చూడు. అప్పుడు పిల్లరా అవన్నీ సమిష్టిగా చెప్పిన మాట ఏమనగా, ఆయనే మమ్ములను కలుగ చేసెను. ఎవరు? యెహోవాయే. చెప్పండి, ఎవరు? యెహోవాయే. ఎవరైనా అమ్మా నువ్వు చూడటానికి బాగోవు కానీ నువ్వు చేసే కూరలు బాగుంటాయి అమ్మా అంటే, అవునంటీ, అవును అంకుల్, నిజమే అంకుల్, నేను బాగోను కదా, నా కూరలు బాగుంటాయి కదా, నా కూరలు బట్టి నన్ను మెచ్చుకో, నా కూరలు బట్టి నన్ను చూడు, కానీ నన్ను బట్టి నువ్వు చూడబాక, నన్ను బట్టి నన్ను మెచ్చుకోబాక అని ఎవరన్నా అంటారా? చెప్పండి, అంటారా? తలకాయ ఓపండి. అంటారంటే అంటాం అనండి, అంటారా? అనరు. అలాగే పిల్లరా, ఈవేళ సృష్టి గొప్పది కాదు, కానీ ఎవరు గొప్పవారు? సృష్టికర్త. కాబట్టి ఈవేళ సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ సృష్టి నాది అంటూ ఉన్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు చెప్పండి? సాతానుడు
ఈ సృష్టి నాది అంటూ ఉన్నాడు. అందుకే ప్రభు అన్నారు, వాడు అబద్ధీకుడును, అబద్ధములకు జనకుడు అయి ఉన్నాడు. యెహోవా దేవుడు సమస్తము కలుగ చేయగా, శోధనల కొండ మీద మీ అందరికి కూడా తెలుసు, సాతాను ఏమన్నాడు, నువ్వు నన్ను గనక మొక్కితే ఈ లోకములో ఉన్నవన్నీ నేను నీకు ఇచ్చివేస్తాను. పిల్లరా, రేపు ప్రభు మహిమతో వచ్చినప్పుడు ఈ రాజ్యములన్నీ కూడా దేవునివి అవుతాయని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం ద్వారా చూస్తూ ఉన్నాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలునను. చూసారా, ఈ లోకము, ఈ లోక రాజ్యములు ఎవరి అవుతాయి రేపు? దేవునివే, దేవునివే, దేవునివే. కాబట్టి పిల్లరా, పరలోక ప్రార్థనలో మనమందరం ప్రార్థిస్తూ ఉన్నాం. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాం? నీ రాజ్యము వచ్చునుగాక. మనమందరం ఏ రాజ్యము కొరకు ఎదురు చూడాలి? దేవరాజ్యము. ఏ రాజ్యము రావాలని ప్రార్థించాలి? దేవరాజ్యము. కాబట్టి అమ్మలారా, అయ్యలారా, దేవరాజు, దేవరాజ్యము, ఈ 3 కీర్తనలు గనక మనం చూస్తే ప్రభు జీవితములోని 3 ప్రాముఖ్య ఘటములను సూచిస్తూ ఉన్నది. ఒకటి 22వ కీర్తన సిలువ కీర్తన, 23వ కీర్తన కాపరి కీర్తన, 24వ కీర్తన ఆరోహణ కీర్తన, 22వ కీర్తన మంచు శుక్రవార కీర్తన, 23వ కీర్తన శనివార కీర్తన, మౌన శనివార కీర్తన, 24వ కీర్తన పునరుద్ధాన కీర్తన, ఆరోహణ కీర్తన. కాబట్టి ఈ కీర్తనలకు సంబంధించిన ఆచారములు, పద్ధతులు, పాడవలసిన విధానం, విధి విధానములు మిష్నా అనే యూదుల సాంప్రదాయ పుస్తకములో వ్రాయబడి ఉన్నాయి. వారములోని ప్రతి దినమునకు ఒక కీర్తన యూదులైన వారు ఆలపించుట వారి అలవాటు. తర్వాత వాటిని గురించి మీకు తెలియచేస్తాను. పిల్లరా, ప్రతి సందర్భములో ఆలపించుటకు కీర్తనలు కీర్తన గ్రంథములో ఉన్నాయి. ఈ సందర్భంలో మనం గ్రహించవలసిన మాట ఏమనగా, దావీదు మహారాజు యెబూసీయులైన వారిని జయించి దూత తనకు ప్రత్యక్షమై ఉన్న ఆర్నోను లోయలో దావీదు దేవుని మహిమ కొరకు బలిపీఠమును కట్టి, దేవుడు తనకు ప్రత్యక్షుడైన స్థలములో దేవునికి బలిపీఠము నిర్మించుటకు సంకల్పించుకొనగా, దేవుడు దావీదుతో సెలవిచ్చిన మాట, దావీదు, నీ చేతులు యుద్ధములు చేసి రక్తము ఒలికించినవి కాబట్టి నరహత్య చేసిన నీ చేతులతో నీవు మందిరమును కట్టవలదు. నీ నడుము నుండి పుట్టు నీ కుమారుడైన సొలొమోను సమాధాన రాజ్యము పాలించుటకు అతడు అర్హుడు కాబట్టి అతని ద్వారా నేను రాజ్యమును స్థాపిస్తాను, అతడు మందిరం నిర్మిస్తాడని చెప్పిన తరుణములో దావీదు మహారాజు గారు దేవుని మందిరము కొరకు
స్థలము సిద్ధపరచి, పనిముట్లు సిద్ధపరచి, తన కుమారుని యొక్క దేవాలయ నిర్మాణ కృషి సఫలమగుటకు, సులభమగుటకు తాను సమకూర్చవలసిన సమస్తమును దావీదు మహారాజు గారు సమకూరుస్తారు. ఈ సందర్భములో యెరూషలేములో దావీదు మహారాజు గారు తన కొరకు అంతఃపురమును కట్టుకొని ఉద్దేశము గలవాడయుండి, ఒక రాజ్యమునకు అవసరమైనది రాజ్య అంతఃపురమో దేవరాజ మందిరమో, నా దేవునికి ఒక మందిరమును నిర్మిస్తాను, నేను నివసించుటకు ఒక అంతఃపురం నిర్మించుకుంటాను అని సంకల్పించుకున్న దావీదు గారు, పిల్లరా, ఒక చిన్న తాత్కాలికమైన గుడారమును ఏర్పాటు చేసి ఆ గుడారములోనికి మందస్సమును తోడుకొని వచ్చి ఆ గుడారములో మందస్సమును దావీదు గారు నిలుపుతారు. ఆ నిలిపే సమయములో కట్టిన కీర్తనే ఈ కీర్తన అని మనం చూస్తూ ఉన్నాం. ఈ మందస్సమును గూర్చి చాలా విషయాలు ఉన్నాయి. మందసం అంటే దేవుని నివాసం, మందసం దేవుని సింహాసనం, మందసం పైన కెరూబులను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 2 కెరూబులు. ఒక చిన్న మాట, దేవుడు ఒక్క కెరూబును ఎందుకు ఏర్పాటు చేయలేదంటే, ఒక కెరూబు మోసము చేశాడు. ఎవడు ఆ కెరూబు? లూసిఫర్. అందుచేత ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. అందుచేత మందసం మీద రెక్కలు చాపబడిన 2 కెరూబులు ఉంటాయి అన్నమాట. 2 కెరూబులు. ఇంకా కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క నివాసం, దేవుని సహవాసం, దేవుడు ఉండు చోటు, దేవుడు ప్రత్యక్షమగు చోటు మందసం. 2వ దినవృత్తాంతములు 6:41. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. చూసారా, మందసము దేవుని నివాసం, మందసం దేవుని ప్రభావ స్థలం, మందసం దేవుని బలమునకు ఆధారం. ఈ మందసం గురించిన కొన్ని విషయాలు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయములో నుండి కొన్ని విషయాలు మనం గ్రహించుకుందాం. 2వ సమూయేలు 6:1-2 చదవండి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయీలా యెహోదాలో నుండి ప్రయాణమాయెను. 6వ వచనం 7వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. పిల్లరా, దేవుని మందసం అన్య ప్రదేశములో ఉన్నప్పుడు, ఫిలిస్తీయులకు రోగము సంభవించినప్పుడు, ఫిలిస్తీయులు బండి కట్టి ఎడ్లు బండితో మందసమును తిరిగి యోధావారికి అప్పగిస్తూ ఉన్న సమయమందు ఎడ్ల బండి మీద ఎడ్లు మందసమును పెట్టుకొని ఆ పొలాల వెంబడి పడి వస్తూ ఉన్నాయంట, నడుస్తూ ఉన్నాయంట. నడుస్తూ ఉన్నప్పుడు ఒక ఎడ్డుకి ఏమైందంట?
కాళ్ళు బెనికిందంట, కాళ్ళు వసిలిందంట. మందసం పడిపోబోతుంది. వెంటనే ఉజ్జా అంటే బలవంతుడు, బలవంతుడు. అందరం కలిసి పాడుకుందాం. సొంత శక్తితోనో యేసు స్వామి చేరలేను. ఉజ్జా అంటే శక్తి, బలము. పాడుకుందాం, పాడండి. స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను. నేనెంత నడచినా ప్రభుని కలసికొని చెంత చేరలేను. నేనెంత నడచినా ప్రభుని కలసికొని చెంత చేరలేను. సొంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను. స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను. నేనెంతగా ఆలోచించిన విభుని నిరిగి చూడలేను. నేనెంతగా ఆలోచించిన విభుని నిరిగి చూడలేను. ఉజ్జా శక్తి, బలం. ఈ ఉజ్జా తొట్టిల్లి పడిపోబోతున్న మందసమును తన బుద్ధితో, తన శక్తితో నిలబెట్టాలనుకున్నాడు. ఇంకోసారి చెప్తున్నా, ఉజ్జా తన సొంత బలముతో, తన సొంత బుద్ధితో పడిపోబోతూ ఉన్న మందస్సమును నిలబెట్టాలనుకుని పట్టుకున్నాడు. పట్టుకోగానే దేవుడు తన నివాసమును, తన సింహాసనమును, తన బలాతిశయమును అర్హత లేకుండా ముట్టుకున్న ఉజ్జాను ముత్తారు. అక్కడికక్కడే ఉజ్జా కుప్ప కూలి మరణించాడు. దావీదు ఈ దృశ్యమును చూచాడు. చూచిన దావీదుకు గుండె అదిరిపోయింది. ఈ దృశ్యము చూచిన దావీదు మహాపరాక్రమశాలి కంపరం పుట్టుకొచ్చింది, చలి పుట్టుకొచ్చింది, వణుకు పుట్టుకొచ్చింది. మందసములో ఇంత ప్రభావం ఉందా? మందసములో ఇంత శక్తి ఉందా? నా స్నేహితుడైన ఉజ్జా తొట్టిళ్ళుతో ఉన్న మందసమును ముట్టుకున్న కారణాన మరణిస్తే ఆ దేవుని సింహాసనమును తెచ్చుటకు, ఆ దేవుని సింహాసనమును స్థిరపరచుటకు, ఆ దేవుని సింహాసనమునకు నీడ కల్పించుటకు నేనే పాటి వాడనో అని భయపడిన దావీదు, భయకంపితుడైన దావీదు ఆ మందసమును తిరిగి మళ్లించేశాడు. ఎక్కడికి? ఓబేద్ ఏదోం ఇంటికి. 9వ వచనం, 6-9. ఆ దినమున యెహోవా మందసము
నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. 11, 12, 13. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. 13. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. పిల్లరా, 3 మాసములు దేవుని మందసమునకు ఆశ్రయము కల్పించిన ఓబేద్ ఏదోం అను గిత్తీయుని అన్యుణ్ణి దేవుడు దీవించాడన్న సమాచారం దావీదు విని తన భయం తీసివేసుకొని ఆ ఆశీర్వాదము తాను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశముతో దావీదు మహారాజు గారు ఓబేద్ ఏదోం ఇంటిలో నుండి దేవుని ఇంటికి మందసమును మరలిస్తూ ఉన్నారు. మరలిస్తూ ఉన్న ఆ తరుణములో ఉత్సాహభరితుడైన దావీదే నాట్యమాడుచు గంతులు వేస్తూ మీరు చదువుకున్నట్లు 30,000 మంది బలశూరులతో ఆ మందసమును దేవుని పురములోనికి దేవుని ఆలయములోనికి నడిపిస్తూ ఉన్నారు. దావీదు ఉత్సాహం ఎంత అపారమో ఈ వచనము ద్వారా మనం గ్రహింపగలుగుచున్నాం. అదేమనగా మందసమును మోయువారు 1, 2, 3, 4, 5, 6 ఆగండి ఆపారు. ఏం చేశారు? వెంటనే ఒక క్రొవ్విన దూడ, ఒక ఎద్దు వధించాడు. మళ్ళా 1, 2, 3, 4, 5, 6 ఆపారు. మళ్ళా ఇంకొక ఎద్దును వధించాడు. మళ్ళీ ఇంకొక క్రొవ్విన దూడను వధించాడు. 15వ వచనం. ఇలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. ఇలాగున దావీదు ఇశ్రాయేలీయులందరూ దావీదును ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చాను. దేవుని మందసం దేవుని సన్నిధి. దేవుని మందసం మనము కలిగి ఉన్నామా? దేవుని మందసం మన ఇంట ఉన్నదా? దేవుని మందసం మన మందిరములో ఉన్నదా? దేవుని సహవాసం మనం కలిగి ఉన్నామా? ప్రకటన గ్రంథములో మనం చూస్తాం, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారి దేవుడయుండును, ఆయనే వారికి ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుచును. ఇక మీదట వారికి దుఃఖమైనను కన్నీరైనను ఉండదు. యెహోవాయే వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుచును. కాబట్టి పిల్లరా, దేవుడే మనతో నివాసము చేస్తూ ఉన్నారా? దేవుని సహవాసమైన సన్నిధిని మనం కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిని మన ఇంట మనం ప్రతిష్ఠించుకున్నామా? దేవుని సన్నిధిని కలిగి ఓబేదెదోం దీవింపబడ్డాడు. దేవుని సన్నిధిని
తన పెన్నిదిగా చేసుకున్నటకు దావీదు ఆ సహవాస మందసమును తెస్తూ ఉత్తేజభరితుడై ఉన్నాడు. దేవుని సన్నిధిని మనం ఉత్సాహముతో చేస్తూ ఉన్నామా? దేవుని సన్నిధిని మనం చిరాకుతో పరాకుతో చేస్తూ ఉన్నామా? ఒకసారి దేవుని సన్నిధి నామకార్థముగా చేస్తూ ఉన్నామా? అలవాటుగా చేస్తూ ఉన్నామా అనే సంగతి పరిశీలించుకొని అనువైన సమయం ఇది. కాబట్టి దేవుడు తన రక్షణాధారం, దేవుడే తన కవచం, దేవుడే తన ఖడ్గం, దేవుడే తన దుర్గం, దేవుడే తన ఆశీర్వాదాస్పదం అని నమ్మిన దావీదు తన శరీరమును విడిచి ఆత్మానందముతో తాను గంతులు వేస్తూ మందస్సం తీసుకుని వస్తున్నప్పుడు తన కూతురైన మీకాలు దావీదును చూసి హాస్యము చేసినందున మీకాలు క్షిపింపబడినది. తనకు బిడలు లేకుండా తన గొడ్రాలిగా మారిపోయినది. దేవుని సన్నిధిని మనం అపహాస్యము చేయకూడదు. దేవుని సన్నిధిని మనం పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ఎవరైనా పాడుతూ ఉన్నప్పుడు మనం వేలు చేయకూడదు, ఏలు చేయకూడదు. 2 సమూయేలు 6:20, 22, 23. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తలు చూచుచుండగా వెద్దుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా, ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనముల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనలాగు చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడను అగుదునని మీకాలుతో అనెను. మరణం వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనకయుండెను. చూస్తారా, మీకాలు దైవజనుల పాట రాస్తారు. ఆటలాడు కొన్నాను నీ నామమునా, పాటల్ పాడు కున్నాను, నాటకంబుల్ కట్టుకున్నను, నాట్యమాడుచు మురియుచున్నను, కూటములను జరుపుకున్నను, నీటుగను నీకేను కీర్తి విజయ సంస్తుతులే నీకు, ప్రేమా స్వరూపా విజయ సంస్తుతులు నీకు. 21వ వచనం దావీదు గారు ఇచ్చే జవాబు చూద్దాం. నీ తండ్రిని చదవమ్మా. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. నేను హీనుడను కాను, నేను బుద్ధిహీనుడను కాను, నేను గనుడను. ఓ మీకాలు, నీ తండ్రిని నీ తండ్రి ఇంటిని దేవుడు తృణీకరించి నన్ను గనునిగా చేసిన దేవునికి నేను ఆట ఆడతాను, పాట పాడతాను, దేవుని గూర్చి మాట మాట్లాడి దేవుని మహింపరుస్తాను
అందుకే దైవజనుడు రాశాడు, ఆట ఆడుకొన్ననో పాట పాడుకొన్ననో నాట్యం ఆడుచు ముడియుచున్ననో నీటుగా నీకు కీర్తి, నీటుగు కీర్తి. కాబట్టి మనం నీటుగా వస్తున్నామా? మనం నీటుగా పాడుతూ ఉన్నామా? మనము నీటుగా ఆరాధిస్తూ ఉన్నామా? గమనించాలి. మనలో నీట్నెస్, శుద్ధి, శుభ్రత. నేను నీటుగా చేశాను, నేను హీనునిగా చేయలా, నేను సినిమాలు చేసినట్లు చేయలా, నేను నా దేవుని ముందు నాట్యమాడి నా స్తుతిని, నా కీర్తిని, నా కృతజ్ఞతను దేవునికి వెల్లడి చేశాను తప్ప నేను హీనుణ్ణి కాదు. దేవుని సన్నిధిలో ఆట ఆడిన దావీదును హీనుడు అన్న మీకాలు హీనురాలైపోయింది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆయనను స్తుతిస్తూ ఉన్నామా? ఆయనను కీర్తిస్తూ ఉన్నామా? ఆయన నామమును ఘనపరుస్తూ ఉన్నామా? కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఆశీర్వాదములతో తిరిగి వెళ్ళువారమై ఉంటాం. నిజభక్తితో మనము సేవించు వారమైతే, ఆత్మతో సత్యముతో ఆయనను మనం ఆరాధించు వారమైతే, ఆయన మనల నిండైన దీవెనలతో తిరిగి నడిపించు వారై ఉన్నారు. ఆదివార ఆరాధనలో అనేక ఐశ్వర్యాలు కలవు అని దైవజనుడైన దేవదాసయ్య గారు సెలవిచ్చిన వారై ఉన్నారు. దేవుని మందిరములోనికి మనం వచ్చి దేవుని నామాన్ని కీర్తిస్తూ, ఆయన నామాన్ని మనం గానము చేస్తూ ఆరాధిస్తూ ఆయన ఆశీర్వాదాలకు మన వారసులమవుతూ ఉన్నామా ప్రశ్నించుకుందాం. అందుకే మరియమ్మ గారు అంటారు, లూకాసు వార్త 1వ అధ్యాయం 53వ వచనం, లూకా 1:53. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఆకలిగొనిన వారిని, ఆకలితో మనం వస్తూ ఉన్నామా? ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి. ఆకలి అంటే ఆత్మీయ ఆకలి, దేవుని వాక్య ఆకలి, దేవుని సన్నిధి ఆకలి, దేవుని సహవాస ఆకలి. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మనం ధనవంతులముగా వస్తూ ఉన్నామా? ఆకలితో ఆరాటముతో దేవుని సముఖములోనికి వస్తూ ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. సమయమైన ముగిస్తూ ఉన్నాను. ఇంకా సగం అసలు వాక్యం ఉంది, శేషం వచ్చి ఆరాధన దినం ఆదివారం మనం ధ్యానించుకుందాం. అసలు విషయానికి వద్దాం. పరిచయ వాక్కులు మాత్రమే కాబట్టి దేవుని మహిమ గూర్చి మనం ప్రచురపరుద్దాం. దేవుని మహిమ గూర్చి మనం ప్రస్తుతిద్దాం. దేవుని మహిమను మనం సాక్షాత్తు అనేకులకు మనం ప్రకటిద్దాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను దేవుని ప్రభావమును ప్రకటిస్తూ ఉన్నాయి. దేవుని ప్రభావమును ప్రస్తుతిస్తూ ఉన్నాయి. దేవుని ప్రభావమును ప్రచురిస్తూ ఉన్నాయి. మనం దేవుని సింహాసనం యొద్దకు వచ్చిన మనం దేవుని మహిమను ప్రకటిస్తూ ఉన్నామా?
దేవుని మహిమను ప్రచురిస్తూ ఉన్నామా? దేవుని మహిమను ప్రస్తుతిస్తూ ఉన్నామా? ప్రశ్నించుకుందాం. దేవుని మందస్సమున్న స్థలమునకు వచ్చిన మనం, ఆయన మహిమను వీక్షిస్తూ ఉన్న మనం, ఆయన మహిమతో నింపబడిన వారమై ఉండి ఆ మహిమ కీర్తికి కలుగునట్లు, ఆ మహిమకు ఘనత కీర్తి కలుగునట్లు ఆయన మహిమను ప్రకటించు వారమ్మగా, ప్రస్తుతించు వారమ్మగా, ప్రకాశింపచేయు వారమ్మగా, గుమ్మములు తెరవబడిన మందిరములోని ప్రవేశించిన మనం నిత్యమే మందిర ద్వారములు తెరచి ఉండుబడులాగున మనం దేవుని ప్రార్థిస్తూ ఆకలితో వచ్చిన మనం ఈవేళ ఆయననే విందుగా ఆరగించబోతూ ఉన్నాం. ఆరగించనయ్యున్న మనలను దేవుడు మంచి పదార్థములతో, మంచి ఆశీర్వాదములతో, భాగ్యములతో సంతృప్తి పరచువారై ఉన్నారు. అట్టి సంతృప్తి, అట్టి సమృద్ధి నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురని సెలవిచ్చిన వాక్కును బట్టి ఈ భయంకర కరువు దినాలలో దేవుడు మనలను ఆత్మీయ సంతృప్తితో, సమృద్ధితో, సంతోషముతో, సమాధానముతో నిండాలుగా నింపి వర్ధల చేయును గాక. దయగల ప్రభువా, దావీదు గారు మందస్సమును ఆహ్వానిస్తూ రాసిన కీర్తనలోని కొన్ని సంగతులు ధ్యానించి ఉన్నాం. మా మనసులో ముద్రించి ఈ వాక్య ధ్యాన భాగమును మేము నిత్యం తలపోసుకొనొచ్చు ధ్యానిస్తూ ప్రభా నిత్యం నీ మందిరంలో ప్రవేశించుటకు ఆరాటపడచ్చు. నీ మందిరంలో నివసించు వారు ధన్యులు, వారు నిత్యమును స్తుతించును సెలవిచ్చిన వాక్య ఒక నెరవేర్పు మా జీవితంలో మేము ఆచరించగల ధన్యత మాకు దయచేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.